హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ లిఖిత. రాకింగ్ స్టార్ యష్ నటించిన సినిమా టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ మూవీ టీమ్ కు బెంగళూరు సివిల్ కోర్టులో కీలక ఊరట లభించింది. సినిమాపై తప్పుడు దురుద్దేశపూర్వక పరువు నష్టం కలిగించే సమాచారాన్ని ప్రచారం చేయకుండా నిరోధిస్తూ కోర్టు మధ్యంతర ఇంజెక్షన్ జారీ చేసింది. ఆగస్టు 26న సినిమా థియేటర్లో విడుదల కావడానికి ముందే ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, వెబ్సైట్లు, ఇతర మాధ్యమాల్లో సినిమాకు సంబంధించి ఎలాంటి అసత్య, హానికరమైన కంటెంట్ ను ప్రచురించరాదని, సర్క్యులేట్ చేయరాదని కోర్టు తన ఎక్స్ పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సినిమా నిర్మాతలు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం వారి వాదనలో ప్రాథమిక బలం ఉందని అభిప్రాయపడింది. అయితే ఈ ఉత్తర్వులు సినిమాపై ప్రేక్షకులు లేదా విమర్శకులు చేసే నిజాయితీ సమీక్షలకు విమర్శకులు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చని, కేవలం దురుద్దేశంతో చేసే అసత్య ప్రచారానికి మాత్రమే ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు సెప్టెంబర్ 28న జరిగే తదుపరి విచారణ వరకు అమల్లో ఉంటాయి. సివిల్ ప్రాసెసర్ కోడ్ లోని ఆర్డర్ 39 రూల్స్ 1-2 కింద సినిమా నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో సంచలనం సృష్టిస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మించిన ఈ సినిమాలో యష్, నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.